ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలో రైతు ధర్నా కార్యక్రమంలో ఉన్నాము. అయితే రైతులు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది చూద్దాం. మన ఒక మహిళా రైతు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అక్క, ఈరోజు ఈ ధర్నాకి స్వచ్ఛందంగా మహిళలు, రైతులు, పిల్లలు స్వచ్ఛందంగా వేల మంది వచ్చారు. అయితే ఈ పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రోడ్డు ఎక్కిన దాఖలు లేవు రైతులు. అయితే ఈ సంవత్సర కాలంలోనే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమంటున్నారు మీరు? మేమేమంటామంటే అయ్య గారు వచ్చాడు, గెలిచారు కదా, వానల్లో ఏమి లేవు. ఏదో వరకు జగన్ ఉన్న అన్నాళ్ళు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు అమ్ముకున్నారు మెరుగుగా. ఇప్పుడు 5 ఏళ్ళకి ఇస్తారా, 6 ఏళ్ళకి ఇస్తారా అంటారు. మరి ఏం కావాలి రైతులు? అది అబ్బాయి మా మరిది 20 ఎకరాలు వేసారు, పొలం వేసాము, ఏమి లేదు, వానలు లేవు, ఏమి లేవు. మిరగాయలు పంట అడిగి తీసుకెళ్ళి దేశంలో పెడతారా, డబ్బులు ఇస్తారా? 3 ఏళ్ళకి కొంటారు, 4 ఏళ్ళకి కొంటారు అంటున్నారు. మరి ఇంకా ఆయన ఏం చేశాడా? ఫ్రీ బస్ అన్నాడు. అక్క, ఇప్పుడు గతంలో పొగాకు రేటు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అక్క? అప్పుడు 22, 23 ఉంది. గతంలో జగనన్న ప్రభుత్వంలో ఎంత అమ్మింది? 35 ఏళ్ళు, 34 ఏళ్ళు అమ్మింది. 30, 37, 38 అమ్మింది. ఇప్పుడు ఏముంది? 12కి ఇస్తారా, 9 ఏళ్ళకి ఇస్తారా, 7 ఏళ్ళకి ఇస్తారా అన్నమాట. అయితే గత ప్రభుత్వంలో మిర్చి రైతు పరిస్థితి 3 పూలు 6 కాయలుగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఏముంది? అది రోడ్డు మీద పడ్డారు రైతులు వచ్చి. అది రోడ్డు మీద పడుతుంటే మాకేముంది అంటే ఆయన అట్ట అంటున్నాడు, ఇట్ట. ఇప్పుడు మీ రైతులకి రైతు భరోసా ఏమైనా వచ్చిందా? మాకేమి రాలేదు. అయ్యన్న తల్లికి వందనం అన్నాడు, నాన్నకు దండం అన్నాడు, లేదు. ఫ్రీ బస్ అన్నాడు, లేదు. ఫ్రీ గ్యాస్ అన్నారు, లేదు. మరేమొచ్చిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నాడు. ఇప్పుడు మీకేమైనా అమ్మఒడి ఉంది? అమ్మఒడి నాకు ముగ్గురు బాబులు చదువుకుంటున్నారు. అమ్మఒడి లేదు, అమ్మఒడి పడలేదు, అసలు ఏమీ పడలేదు. మళ్ళీ 18 ఏళ్ళు నెలకు 1800 ఇస్తానన్నాడు, అయ్యి లేవు. ఇంట్లో ఉంటే మహిళలకు 1900 ఇస్తారన్నాడు, అది లేదు. మరి ఇంకేముంది ఆయన వచ్చినప్పుడు? ఫ్రీ బస్ అన్నాడు మహిళలకి. మీకేమైనా తిరుగుతున్నాయి బస్సులు? రోజు తిరుగుతున్నాయి. మా ఊరికి వస్తే ఇస్తున్నాడు. ఏంది ఆయన ఫ్రీ బస్ అన్నాడు కానీ పోయి ఆయన అడగని మాకు డబ్బులు కట్టి టికెట్ ఎక్కి బస్సులో కూర్చోమంటున్నాం. ఇప్పుడు 45 సంవత్సరాలు దాని మహిళలకి 18,000 ఇస్తానన్నాడు. మీకేమైనా అంతే? లేదు, రాలేదు మాకు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అన్ని పథకాలు అందినాయి, అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈ సంవత్సర కాలం జరిగిపోయింది. ఈ 4 సంవత్సరాలలో అయినా కానీ, 1 సంవత్సరం అయినా కానీ ఈ పథకాలు వేస్తారని మీకేమైనా నమ్మకం ఉంది? అదేదో మోసం చేసి వచ్చి ఆయన ఉన్నాడు కానీ జగన్ అన్న పోటీ వచ్చి గెలవమను, జగన్ అన్నకి వచ్చి మాట్లాడమని. ఇదిగో జగన్ అన్న ఇంటికి కూడా పెట్టలేదు. ఇప్పుడు ఈ 2029లో ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయమంటారా? ఖాయం, అది ఫిక్స్. నేను చెబుతున్నా చూడు, దేనికైనా సరే వైసీపీ నాయకులు తెలుసుకుంటే గంట పోతాడు. ఖాళీగా ఉండి బజార్కి వస్తే మేము కేసులు పెడతాం, మేము అవి పెడతాం అంట. మేము కొడతాం కానీ నీ అంత మాకు లేదు కదా. మాకు వెనక పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు మా భవిష్యత్తులో కనీసం వాళ్ళ భవిష్యత్తు అన్న ఉండాలని చెప్పి మేము గమ్మునుంటాం కానీ లేదు కాదని రోడ్డుకు వస్తే వాళ్ళంతా వాళ్ళ బతికి అంత జగన్ గురించి మాట్లాడతారా వాళ్ళు? అయితే ఇప్పుడు అభివృద్ధి రైతులకి ఇబ్బంది పెట్టేది కూడా కాక, ఇప్పుడు రైతుల మీద కానీ నాయకుల మీద కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ బాబు రెడ్ బుక్ అయితే రెడ్ బుక్ తీసి ఆ పాలన కరెక్ట్గా జరుగుతుంది కానీ రైతులకు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఒక్క నిమిషం కూడా ఆలోచించాలి జనాలు అన్నారు. ఆయన రెడ్ బుక్ రాసుకున్నాడు ఎందుకు? రైతులను బజారు పాడు చేయాలి, వైసీపీ నాయకులను బట్టలు తీసి బజార్లో జై తెలుగుదేశం అనాలని ఆయన ముందే రాసి పెట్టుకున్నాడు. అవన్నీ మాకు తెలియదు కదా, కానీ ముందాల్సింది జగన్ అన్నే కదా. ఆ తెలుగు మాకు ఉన్నట్టు బట్టలు ఎప్పుడు తీసి కూర్చోబెట్టేవాళ్ళం నడి రోడ్లు, కానీ మాకు లేదు కాబట్టి అందు మేమని చెప్పి ఆయన ఏమన్నాడు, కులం చూడం మతం చూడం రాజకీయం చేయమన్నాడు. కులం మతం రాజకీయం చేయమన్నాడు. ఇంకొక ఆయన వచ్చేమన్నాడు, మీరు తప్పు చేయండి, ఒప్పు చేయండి, పసుపు బిల్ల పెట్టుకోండి, ఆఫీస్కి వెళ్ళండి, కుర్చీ వేసి టీచి మీ పనులు చేస్తామన్నారు. అయితే ఎవరిని బట్టినా